కీర్తనల గ్రంథము 13వ అధ్యాయంలో దావీదు భక్తుడు కూడా సరిగ్గా ఇలాంటి వేదననే వ్యక్తపరుస్తాడు. ఆయన దేవునితో అంటాడు కదా, యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోవుదువు? నిత్యము మరిచెదవా? నాకెంతకాలము విముఖుడవై ఉందువు? ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖక్రాంతుడినై ఉందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును? ప్రియమైన సహోదరి సహోదరులారా, మన కంటికి కనిపించే పరిస్థితులు మారనప్పుడు మనస్సులో ఇలాంటి ఆందోళనలు కలగడం ఎంతో సహజం. అబ్రహాము దేవుని నమ్మినవాడే. దేవుని మాట కోసం తన స్వదేశాన్ని, బంధువులను విడిచిపెట్టి వచ్చినవాడే. అయినప్పటికీ కాలం గడుస్తున్న కొద్దీ తన వయస్సు, అలాగే సారా వయస్సు అయిపోతుండటం చూసి ఆయన ఎంతో ఆందోళన చెందాడు. మన జీవితాల్లో కూడా కుటుంబాల్లో అవసరాలు తీరనప్పుడు, అప్పుల బాధలు వేధిస్తున్నప్పుడు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు మనస్సు ఎంతో అలసిపోతుంది. ప్రభువా, నాకు సహాయం చేసేవారే లేరా? నా ప్రార్థన నీకు వినబడటం లేదా అని మనం ఎంతో వేదనతో నిట్టూరుస్తూ ఉంటాం. మానవుడు దేవుని సమయాన్ని గ్రహించలేక తనకున్న కొద్దిపాటి సమయాన్ని బట్టి దేవుని శక్తిని అంచనా వేస్తాడు. మానవుని ఆలోచనలు, మార్గాలన్నీ ముగిసిపోయిన చోటనే దేవుని అద్భుత కార్యాలు ప్రారంభమవుతాయని మనం గ్రహించాలి. అక్కడ అబ్రహాము తన ఇంట్లో ఉన్న దాసుడైన ఎలియాజరు వైపు చూస్తున్నాడు. కానీ దేవుడు మాత్రం అబ్రహాము గర్భవాసం నుండి రాబోయే అద్భుతమైన సంతానం వైపు చూస్తున్నాడు. మనం 4వ వచనం చూసినట్లయితే, అబ్రహాము నిట్టూర్పునకు దేవుడు ఎంతో ఓర్పుతో, ప్రేమతో సమాధానమిచ్చాడు. ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. దేవుడు తాను ఇదివరకు ఇచ్చిన ఖచ్చితమైన వాగ్దానాన్ని మరొకసారి గుర్తు చేశాడు. అబ్రహాము తన గుడారంలో కూర్చొని తన వృద్ధాప్యాన్ని చూసుకొని భవిష్యత్తు శూన్యంగా అనిపించి ఎంతో ఆందోళన చెందుతున్న సమయంలో దేవుడే స్వయంగా మానవుని వెతుక్కుంటూ వచ్చాడు. దేవుడు అబ్రహామును గద్దించలేదు. ఆయన ప్రశ్నలను చూసి కోపపడలేదు. దానికి బదులుగా ఆయన తన వాక్యం ద్వారా అబ్రహామును ఆదరించడానికి వచ్చాడు. అబ్రహాము తన జ్ఞానంతో తన దాసుడైన ఎలియాజరును వారసుడిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ దేవుడు ఇతడు కాడు అని ఖచ్చితంగా చెప్తున్నాడు.